ఎట్టి పరిస్థితుల్లో ఈ ఎండ్ అయ్యే లోపల ఒక 50K సబ్స్క్రైబర్స్ అన్న కొట్టాలని అల్టిమేట్ టార్గెట్. కొంచెం మీరు నాకు చేసే హెల్ప్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ మనం తెలుసుకోవాల్సింది చాలా మందికి తెలియని కదా. శివాజీ మహారాజ్ మరణించిన తర్వాత ఏం జరిగింది, సంభాజీ మహారాజ్ తన మరాఠా సామ్రాజ్యాన్ని ఎలా కాపాడారు, అలాగే తన ప్రాణాలు పోవడానికి కారణం ఎవరు, ఇలాంటి విషయాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి. ఒక చిన్న పాప కిటికీలోంచి శివాలయం ధ్వంసం అయ్యే దృశ్యం చూస్తూ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి చెబుతుంది. అయితే వాళ్ళ నాన్న, అమ్మ మనం మొఘలుల అధీనంలో ఉన్నాం, ఎదిరిస్తే చంపేస్తాం అని చెప్పడంతో ఆ పాప నిస్సహాయంగా అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఆ తర్వాత అదే పాప పెరిగి పెద్దదైంది. మళ్ళీ ఇంకొక ఆలయాన్ని ధ్వంసం చేసే దృశ్యం చూసి తన భర్తకు చెప్తుంది. అప్పుడు తన భర్త, మనం ఖిల్జీల అధీనంలో ఉన్నాం, మనం ఏం చేయలేం అని చెప్పడంతో ఈసారి ఆ అమ్మాయికి బాధ రాలేదు, కోపం వచ్చింది. అయితే కొంతకాలానికి ఆమె ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు చిన్నప్పటి నుంచి రామాయణ మహాభారత కథలు, అందులో నీతి, న్యాయం, ధర్మం ఇలాంటి విషయాలన్నీ నేర్పుతూ పెంచింది. హిందూ ధర్మం పట్ల ఒక మంచి అవగాహన కల్పిస్తూనే స్త్రీల పట్ల ఎలా ఉండాలి, ఎలా గౌరవించాలనే విషయాలు నేర్పుతూ పెంచింది. మళ్ళీ కొంతకాలానికి ఒక గుడిపైన దాడి చేస్తుండగా ఈసారి ఆ తల్లి తన 16 ఏళ్ల కొడుకు వైపు చూస్తుంది. ఆ 16 ఏళ్ల యువకుడు అక్కడ ఆ ఆలయాన్ని ధ్వంసం చేస్తున్న వాళ్ళని చిత్తుగా కొట్టి అక్కడి నుండి తరిమేస్తారు. ఆయనే ఛత్రపతి శివాజీ మహారాజ్. ఆయన తల్లి జిజియాబాయ్. ఆమె చిన్నప్పటి నుండి తన కుమారుడు ఛత్రపతి శివాజీ మహారాజ్కి హిందూ ధర్మాన్ని రక్షించడం, స్త్రీలను గౌరవించడం వంటి మరెన్నో అద్భుతమైన విషయాలు నేర్పుతూ ఒక వీరుడిలా తీర్చిదిద్దుంది. ఇది మరాఠాలో చాలా ప్రాచుర్యం పొందిన కథ. శివాజీ మహారాజ్ ఎందుకంత గొప్పవాడు అయ్యాడు అనడానికి ఇది ఒక చిన్న ఉదాహరణ. ఈ రోజు దాకా తల్లి మాటలు విని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. శివాజీ భోస్లే మరియు జిజియాబాయికి 1630లో పూణే సిటీలో ఉన్న జుల్లూరు సిటీకి దగ్గరలో ఉన్న శివనది ఫోర్ట్లలో జన్మించారు శివాజీ మహారాజ్. జిజియాబాయ్ సిండికేట్ లీడర్ అయిన లకుచీరావు కూతురు. అయితే చిన్నప్పటి నుండి సనాతన ధర్మం పైన, హిందూ ఆలయాలపైన ఎంతో అమితమైన ప్రేమ ఉన్న జిజియాబాయ్ ఆలయాలు ధ్వంసం అవుతున్నప్పుడు కాపాడడానికి అందరినీ అడిగేది. ఎవరికి వారే వెనకడిగేయడంతో తన కొడుకుని ఒక పరాక్రమవంతుడైన వీరుడిగా తీర్చిదిద్దాలనుకుంది జిజియాబాయ్. అందుకే చిన్నప్పటి నుండి కూడా శివాజీ మహారాజ్ ఆడవాళ్ళని ఎలా గౌరవించాలి, సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఎలా కాపాడాలి అనే విషయాలు నేర్చుకుంటూ పెరిగాడు. మొహమ్మద్ ఆదిల్ షాతో శివాజీ తండ్రి యుద్ధం ఓడిపోయిన తర్వాత మొహమ్మద్ ఆదిల్ షా వారిని కర్ణాటక వెళ్ళిపోవాలని ఆదేశిస్తాడు. దాంతో శివాజీ చదువు మొత్తం వాళ్ళ మంత్రుల మధ్యలోనే జరుగుతుంది. అయితే అతను ఒక మంచి మహారాజుగా తీర్చిదిద్దాలనుకుంటారు వారందరూ. అలా ఆ క్రమంలో శివాజీ మహారాజ్కి మరియు సాయిబాయికి పెళ్ళవుతుంది. అలాగే తన 15 సంవత్సరాలు ఉన్న వయసులో తన తండ్రికి తనకి నమ్మకస్తులైన 2 సైన్యాధ్యక్షుల్ని నియమించుకుంటారు. వెంటనే పూణేని ఇనాయత్ ఖాన్ నుండి చేతన్ అనే చోటుని, ఫిరంగి నర్సల కొండన అనే చోటుని ఆదిల్ షా అనే గవర్నర్ నుండి, ఇలాగా సింగేరి, పురంధర్ ఇలా అనేక చోట్లలో యుద్ధం చేసి రాజ్యాలను గెలుస్తారు. సాధారణంగా యుద్ధం చేసేది రాజ్యాకాంక్ష కోసం, కానీ శివాజీ మహారాజ్ యుద్ధం చేసేది తన తల్లి నమ్మిన హిందూ ధర్మాన్ని కాపాడడానికి. అదేవిధంగా యుద్ధం చేస్తూ అనేక రాజ్యాలని గెలుస్తూ వెళ్తుండగా తనకు ఒక అడ్డులా భావించిన మొహమ్మద్ ఆదిల్ షా మళ్ళీ వాళ్ళ తండ్రిని బంధిస్తాడు. అయితే తన తండ్రిని కాపాడుకోవడానికి శివాజీ మహారాజ్ యుద్ధం ఆపేస్తానని చెప్తాడు. కానీ మళ్ళీ 1658లో యుద్ధం తిరిగి మొదలు పెడతాడు. వ్యాలీ ఆఫ్ మోర్ దగ్గర నుండి శివాజీ మహారాజ్ తన ఆధీనంలోకి తీసుకుంటాడు. ఎందుకంటే మొహమ్మద్ ఆదిల్ షా తన సైన్యంలోనే బలవంతుడైన అబ్దుల్ ఖాన్ని శివాజీ మహారాజ్ పైకి యుద్ధానికి పంపుతాడు. అయితే శివాజీ మహారాజ్ ఆ యుద్ధం ఓడిపోతాడని తెలుసుకుని
సంధి కుదుర్చుకుంటాడు. అయితే అబ్దుల్ ఖాన్ సంధి కుదుర్చుకునే సమయంలోనే శివాజీ మహారాజ్ని చంపడానికి ప్రయత్నించడంతో తన చేతిలో ఉన్న పులిగోరు వంటి ఆయుధంతో అబ్దుల్ ఖాన్ని చంపేస్తాడు. అందుకే అబ్దుల్ ఖాన్కి సాయం చేసిన చంద్రరావు మోర్ మీద కూడా వెంటనే యుద్ధానికి బయలుదేరడానికి కారణం ఇది. అయితే అప్పటికే శివాజీ మహారాజ్కి సంభాజీ మహారాజ్ పుట్టాడు. సంభాజీ మహారాజ్ పుట్టిన 2 సంవత్సరాలకే వాళ్ళ అమ్మ చనిపోతుంది. అయితే సంభాజీ మహారాజ్ బాల్యం మొత్తం తన తల్లి జిజియాబాయి దగ్గరే సాగుతుంది. అయితే ఇది ఇలా ఉండగా శివాజీ మహారాజ్ మీదకి మళ్ళీ యుద్ధానికి మొహమ్మద్ ఆదిల్ షా జమాన్ అనే ఇంకొక సైనికుడిని పంపిస్తాడు. అయితే శివాజీ మహారాజ్ అతన్ని చిత్తుగా కొట్టి పరుగులు పెట్టిస్తాడు. దాంతో శివాజీ మహారాజ్ భోజ్పూరి సుల్తాన్ని ఓడించడం, అలాగే మొఘలుల్ని మరియు సుల్తాన్లని వరుసగా ఓడించడం, యుద్ధాలు గెలవడంతో ఔరంగజేబ్ అతన్ని గమనించడం మొదలు పెడతాడు. అయితే చాలా మంది అనుకునే విషయం ఏంటంటే శివాజీ మహారాజ్ ముస్లిమ్స్ కి వ్యతిరేకి అని అనుకుంటారు. అయితే అతని సైన్యంలో 2 ముస్లిమ్స్ ఉన్నారు. మరి దీనికి ఏమంటారు? ఆయన హిందూ ధర్మాన్ని చెడగొట్టే వాళ్ళకి వ్యతిరేక కానీ ముస్లిమ్స్కో వేరే మతానికో వ్యతిరేక కాదు. అయితే మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. ఆయన ఒకరోజు ఒక రాజ్యాన్ని గెలిచినప్పుడు అతని సైనికులు ఒకడు ముస్లిం స్త్రీని ఇద్దరిని తీసుకుని వచ్చి శివాజీ మహారాజ్ దగ్గర ఉంచుతాడు. దాంతో శివాజీ మహారాజ్కి అంతులేని కోపం వస్తుంది. అమ్మ, నా సైనికులు చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని వారి పాదాలపైన పడి వెంటనే వారిని తిరిగి పంపించమని ఆ సైనికుడికి ఆదేశిస్తాడు. అయితే అప్పుడు ఆ సైనికుడు, ఓ మహారాజా, మీకు తెలియడం లేదు, అక్కడ సుల్తాన్లు మొఘళ్ళు మన స్త్రీలు దొరికితే ఎలాగ చూస్తున్నారు అని చెప్పేసరికి దానికి బదులుగా శివాజీ మహారాజ్, మరి అప్పుడు నువ్వు చేసిందేంటి, వాళ్ళకి నీకు తేడా ఏంటి అని చెప్పగానే ఆ స్త్రీలను అక్కడి నుంచి పంపించేస్తారు. అయితే శివాజీ మహారాజ్ని ఒక అపాయంలా చూస్తాడు ఔరంగజేబ్. శివాజీ మహారాజ్ హిందూ ప్రజలకు జరుగుతున్న అకృత్యాలు చూసి తట్టుకోలేక ఔరంగజేబుకు సంబంధించిన సంపదను మొత్తం దోచుకుని అతని మీద యుద్ధానికి బయలుదేరతాడు. దాంతో ఔరంగజేబుకి చాలా కోపం వచ్చి తన మేనమామైన డక్కన్ ప్రాంతాన్ని రూల్ చేస్తున్న షహీషా ఠాకాని యుద్ధానికి పంపుతాడు. షహీషా ఠాకా పెద్ద దండయాత్ర చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న ఒక్కొక్క సంపదని ఒక్కొక్కటిగా మళ్ళీ తిరిగి ఆక్రమించుకుంటూ వెళ్తున్నాడు. అయితే శివాజీ మహారాజ్ ఎప్పుడైతే తన యుద్ధం గెలవడు అని నిర్ణయించుకుంటాడో అప్పుడు గురిల్లా యుద్ధాన్ని చేసేవాడు. అంటే చెట్టు చాటున ఉండి సమయం చూసి కొట్టడం. అలాగే తన దగ్గర నుంచి తీసుకున్న ప్రతి కొట్టని మళ్ళీ వెనక్కి తిరిగి తెచ్చుకున్నాడు శివాజీ మహారాజ్. పూనా అనే చోటులో షహీష్ ఠాకా మీద యుద్ధానికి వెళ్తాడు శివాజీ మహారాజ్. అయితే అక్కడ అతన్ని తరిమి కొట్టి అతని చేతి వేలు నరికేస్తాడు. దాంతో భయంగా మళ్ళీ మొఘల్ రాజ్యానికే పరుగులు తీస్తాడు షహీష్ ఠాకా. అలా చేయడంతో తన దగ్గర ఉన్న సంపద మొత్తం కరిగిపోవడంతో మొఘల్ రాజ్యంలో ఉన్న సూరత్ అనే ప్రాంతంలో యుద్ధం చేసి ఆ సంపద మొత్తాన్ని తీసుకుంటాడు. దాంతో కోపంతో ఊగిపోయిన ఔరంగజేబ్ తన రాజ్యంలోనే ప్రముఖుడు బలవంతుడు అయిన జైసింగ్ 150,000 మందితో శివాజీ మీదకి యుద్ధాన్ని పంపుతాడు. దాంతో శివాజీ మహారాజ్ సంధి కుదుర్చుకుంటాడు. శివాజీ మహారాజ్ సంధి కుదుర్చుకోవడానికి ఆయన ఇష్టపడతాడు కానీ తన రాజ్య ప్రజల్ని తన ఎంతోగా నమ్ముతున్న హిందువుల్ని ప్రాణాపాయంలో పెట్టి యుద్ధం చేయడానికి మాత్రం ఇష్టపడ్డాడు. దాంతో శివాజీ మహారాజ్ సంధి కుదుర్చుకోవాలని అనుకుంటాడు. అయితే ఔరంగజేబ్ శివాజీ మహారాజ్ దగ్గర ఉన్న 24 ఫోర్ట్లని నష్టపరిహారంగా, అదే కాకుండా 4 లక్షల నగదుని చెల్లించమని అడుగుతాడు. దాంతో ఔరంగజేబ్కి శివాజీ మహారాజ్ సరే అని చెప్పి అతను అడిగింది మొత్తం ఇచ్చేస్తాడు. 24 ఫోర్ట్లు, 4 లక్షల నగదు. దాంతో ఔరంగజేబ్కి శివాజీ మహారాజ్ గొప్పతనం అర్థమవుతుంది. ఇలాంటి వాడు మన పక్కన ఉంటే ప్రపంచం మొత్తం మన సొంతం చేసుకోవచ్చు అనే స్వార్థంతో శివాజీ మహారాజ్ని ఆగ్రాగా పిలిపిస్తారు. దాంతో శివాజీ మహారాజ్ తన కొడుకైన సంభాజీ మహారాజ్ని వెంట పెట్టుకొని బయలుదేరతాడు. అయితే అక్కడ సంభాజీ మహారాజ్కి ఔరంగజేబు తన తండ్రి అయిన శివాజీ మహారాజ్ని ట్రీట్ చేసే విధానం నచ్చదు. దాంతో సంభాజీ మహారాజ్ ఆ సభ నుండి బయటకు వెళ్తాడు. దాంతో ఔరంగజేబ్కి కోపం వచ్చి సంభాజీ మరియు శివాజీ మహారాజ్ని బంధిస్తాడు. కొంతకాలం తర్వాత మంచి సమయం కోసం ఎదురు చూసి తన నమ్మకస్తుల సాయంతో బయటపడిన సంభాజీ మరియు శివాజీ మహారాజులు
తర్వాత మొఘల్స్ మీద వరుసగా యుద్ధాలు చేస్తూనే ఉంటాడు. 1670 యుద్ధానికి వెళ్ళాలంటే ఔరంగజేబు కూడా భయం వేసేలా అలా ఒక 10 సంవత్సరాలు హిందూ ధర్మాన్ని కాపాడటమే పనిగా పెట్టుకుని ఎన్నో ఆలయాలు కట్టించారు. దాంతో అక్కడ ఉన్న రాజులు అందరికీ రాజు ఛత్రపతి అనే బిరుదిచ్చారు. అయితే ఆయన కొన్ని మసీదులు కూడా కట్టించాడు. ఆయన మతానికి వ్యతిరేక కాదు, మతం పేరుతో అకృత్యాలు చేసే వారికి వ్యతిరేక. అయితే 1680లో శివాజీ మహారాజ్ కన్ను మూశారు. అయితే చాలామంది శివాజీ మహారాజ్ మరణం వెనుక రెండో భార్య హస్తం ఉందని చాలామంది నమ్ముతారు. ఎందుకంటే శివాజీ మహారాజ్ తన పెద్ద కొడుకు అయినటువంటి శంభాజీ మహారాజును రాజు చేస్తాడని, అప్పుడు తన కొడుకైన రాజారాంకి అధికారం దక్కదు అనే కుట్రతో చేసింది ఆమె అని చాలామంది నమ్ముతుంటారు. ఇది వాస్తవం అవాస్తవం తెలియదు. అయితే ఔరంగజేబు మొదటి నుంచి ఈ దేశాన్ని ఒక ఇస్లాం దేశంగా మార్చాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో రాజ్యాల మొత్తాన్ని విస్తరించగలుగుతాడు, కానీ మరాఠా రాజ్యాన్ని మాత్రం ఏమాత్రం ముట్టుకోలేడు. దాంతో శివాజీ మహారాజ్ మరణం ఎప్పుడైతే తెలిసిందో ఇక మనకి అడ్డు లేదు అని అనుకునేటప్పటికి శంభాజీ మహారాజ్ మళ్ళీ ఆ భయాన్ని గుర్తు చేస్తాడు. ఎందుకంటే శివాజీ మహారాజ్ ఎవరి దగ్గర అయితే పెరిగాడో శంభాజీ మహారాజ్ కూడా వాళ్ళ జిజియాబాయి దగ్గరే, తన తల్లి దగ్గరే పెరిగాడు. చిన్నప్పటి నుండి అవే కథలు వింటూ అదే పౌరుష పరాక్రమాలతో పెరిగాడు. హిందూ మహిళల మీద ఎవరైనా చెయ్యి వేశారని తెలిస్తే పంచెలు తడిసేలా కొట్టేవాడు. దాంతో ఔరంగజేబ్ సైన్యంలో ఒక్కడు కూడా అతని పరాక్రమానికి ఎదురు వెళ్ళలేకపోయారు. అతడు ఎంత గొప్పవాడో తెలియాలంటే అతని ముద్దు పేరు చెప్తే చాలు. ఆ పేరే చిబ, అంటే సింహపు పిల్ల అనే అర్థం. అయితే చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నిటినీ పోగేసుకుని శంభాజీ పైన యుద్ధానికి వస్తాడు ఔరంగజేబు. ఒక్కసారి కాదు 3 సార్లు ఓడిస్తాడు శంభాజీ మహారాజు ఔరంగజేబు. దాంతో మరొకసారి ఔరంగజేబ్ పోర్చుగీస్ వాళ్ళ సాయంతో మళ్ళీ యుద్ధానికి వస్తాడు. అయితే వాళ్ళకి కూడా తెలియదు శంభాజీ మహారాజు యొక్క పరాక్రమం ఏంటో. వాళ్ళు యుద్ధానికి కాలు దువ్వినప్పుడు శంభాజీ మహారాజ్ వాళ్ళందరినీ చిత్తుగా కొట్టి తరిమి కొడతాడు. దాంతో ఔరంగజేబ్ మరాఠా రాజ్యం మీద ఆశలు వదులుకుంటాడు. ఇక ఇది అయ్యే పని కాదు అని. అయితే ఇలాగ తన రాజ్యంలో ప్రజలందరూ కూడా సుఖంగా ఆనందంగా జీవిస్తుంటారు. అయితే అతను రాజు అనే హోదాని ఎప్పుడూ దుర్వినియోగం చేసుకోలేదు. ఒకరోజు తన బావమరిదైన గంగీకి ఉద్యోగం ఇవ్వమని అడిగితే అతను ఆ పదవికి పనికిరాడని ఉద్యోగం కూడా ఇవ్వలేదు. ఆ కోపంతోనే తన బావమరిది ఔరంగజేబ్కి శంభాజీ మహారాజ్ రహస్యంగా ప్రయాణించే దారిని చెప్పాడు. దాంతో శంభాజీ మహారాజ్ పట్టుబడ్డాడు. అతను ఇస్లాం మతంలోకి మారమని, తన రాజ్యాన్ని అప్పగించమని ఎన్నో రకాల చిత్రవదలు పెట్టారు ఆయన్ని. ఒకరోజు అతను బ్రతికుండగా కళ్ళు పీకేశారు. అయినా అతను ఒప్పుకోలేదు. చర్మాన్ని ఒలిచి ఉప్పు కారం చల్లారు. తన శరీరాన్ని ముక్కలుగా నరుకుతున్నా సరే అతను ఒప్పుకోలేదు. అయినా సరే అతను తన చావుకైనా సిద్ధమయ్యాడు, కానీ తల వంచడానికి ఇష్టపడలేదు. దాంతో లాభం లేదనుకుని అతని హిందూ ధర్మం ప్రకారం దాన సంస్కారాలు జరగకూడదనుకున్న ఔరంగజేబ్ ఒకరోజు అతని తలను నరికేసి దూరంగా ఉన్న ఒక చెరువులో పడేశారు. అక్కడికి దగ్గరలో ఉన్న ప్రజలు దహన సంస్కారాలు చేశారని చెప్తారు. చూసారు కదా శంభాజీ మహారాజ్ మరియు శివాజీ మహారాజ్ యొక్క కథ. థ్యాంక్ యూ.